నమస్తే అండి. వంగ మొక్కలన్నీ మార్చాం కదా, ఖాళీ అయిన కుండీలన్నీ ఒక 2 రోజులు ఇట్లా ఉంచేశాను. నేనేం చేశానంటే మా కుమార్ సాయంతో నేను ఈ మట్టి కలుపుకుంటున్నాను. మీ అందరూ పద్మాంటి నీకు నడువు నొప్పి జాగ్రత్త జాగ్రత్త అంటే మాకు హెల్ప్ చేసి పెడతాడు కుమారు. కార్ డ్రైవింగు అన్నీ మా పెద్దబాబు వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తాడు. సరే నాకు కూడా హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు కష్టపడమాక మా యశ్వంత్ చెప్పాడంట. మా అమ్మకి కష్టపడుతుంది, నువ్వు వెళ్ళి కుమారు హెల్ప్ చేయమంటే వచ్చాడు. ఇదిగోండి పాత మట్టి అంతా ఇక్కడ పోసామండి. అంకులు నేను వెళ్ళి ఏం చేసామంటే మేకల ఎరువు తెచ్చుకున్నాం. ఇదిగోండి 4 బస్తాలు మేకల ఎరువు మేము తెచ్చుకున్నాము. ఇదిగోండి ఈ పాత మట్టిలో ఇట్లా కొంచెం కొంచెం మేకల ఎరువు వేసి కలిపేసి ఈసారి ఏం చేస్తానంటే మేము నారు పెట్టేటప్పుడు మా పైన మొక్క పెట్టినాక వేపపిండి వేస్తున్నాం. దీంట్లో వేపపిండి కలపట్లా. ఎందుకు అంటే కొన్ని నారుని కొట్టేస్తున్నాయి, అందుకని మొక్క పెట్టి దాని చుట్టూతో వేపపిండి వేస్తున్నాం. ఇప్పుడు ఈ పాత మట్టిలో ఈ మేకల ఎరువు కలుపుకుంటున్నాం. ట్రైకోడర్మా సూడోమోనాస్ కూడా ఇప్పుడు ఏమి వేయట్లే నేను. నా మట్టిలో నెమటోడ్స్ అన్నీ పోయినాయి, మంచిగా ఉంది. పోసే కుమారు. వానపాములు చూడండి ఎట్లా ఉన్నాయో. మల్లి చెట్లకు కూడా పోసుకుంటానికి తెచ్చుకున్నా నేను. మల్లి చెట్లకు కూడా పోయాలి. పోసే మొత్తం పోసే. కొంచెం కొంచెం కలిపేసి. నాది పాత మట్టి, నేను ఇక మట్టి కొనట్లేదు. ఆ పాత మట్టిని నేను మంచి మట్టిగా చేసుకుంటానికి ఎరువు కలుపుకుంటున్నాను. కిందకి పైకి అని చెప్పి ఇక్కడే కలిపించేసుకుంటున్నాను. సరిపోయింది ఒక బస్తా. కుమార్ అది బాగుంది, సరిపోయింది. మట్టి మంచి గుల్లగా అయిపోయిందండి. ఎరువు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మీ అంకుల్ నాకు మట్టికి అంకుల్కి థ్యాంక్స్ చెబుతున్నా, యశ్వంత్కి థ్యాంక్స్ చెబుతున్నా, కుమార్కి థ్యాంక్స్ చెబుతున్నా. చాలు కుమారు, పోసేద్దాం. ఇంకా కుండీల్లో పోసేద్దాం. గ్రో బ్యాగుల్లో నింపేసి ఒక్కొక్క దాంట్లో నేను ఇటు నువ్వు అటు నింపేసేద్దు కానీ పారబుచ్చుకుని. ఇది బాగుంది మట్టి. వానపాములు బాగా ఉన్నాయి. అసలు ఎట్ట ఉన్నాయో ఆ వానపాములు. ఎన్ని ఉంటే మనకి అంత సారవంతం. కుమారు నిండా పోసే, నిండా పోయాలి. బెండ మొక్కలు పెడుతున్నాం ఈసారి. ఇదిగో నీకు రాకపోతే ఇదిగో దీంతో తీసుకో, ఇట్లా అనుకో. మట్టి బాగా లూజ్గా ఉంది. ఆ పక్క దాంట్లో పోయి కుమారు. ఎన్ని బ్యాగులు అయినాయో. గుల్లగా ఉంది మంచిగా. ఇప్పుడు బాగా వస్తాయి మొక్కలు. ఇట్లా రూట్స్ ఎప్పుడు లూజ్గా, మట్టి లూజ్గా ఉండాలి. ఏమండే వీళ్ళు మా మీద ఉన్న గౌరవంతోనే చేస్తున్నారు. అమ్మ నువ్వు నాకు కష్టం చూస్తున్నారు వీళ్ళు, మాట తీయలేక. వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులండి. అన్నీ పోసి, ఇవన్నీ ఖాళీగా ఉన్నాయన్నీ పోసేస్తే మళ్ళీ ఒక బస్తా ఎరువు వేసేద్దాం. మట్టి చూడండి ఎట్లా ఉందో, పాత మట్టి బంగారం. నేను కొడతాలే కుమారు, పోసి. ఇదిగోండి కుండీలో ఇట్లా ఉంటాయి. మనం సేంద్రియ విధానంలో చేసుకుంటే మన కోడిగుడ్లు, వంట నూనె ద్రావణం ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏమవ్వు, ఇట్లా ఉంటాయి. మా నిష్కమ్మ నన్ను పద్దు అంటుంది. నాకు ఇష్టం అట్లా పిలిపించుకుంటాం కూడా. ఫోన్ చేస్తే మిద్దె తోటలో మొక్కలన్నీ చూపించమంది. మొక్కలన్నీ చూపించా. ఎర్ర జాంకాయ చిలక కొట్టేసిందిగా, దానికి రెడ్ కలర్ అంటే ఇష్టం. నిజంగా
నా వారసత్వం వచ్చింది నా మనవరాలు, కానీ నేను చాలా సంతోషపడ్డా. ఎందుకో చెప్పనండి, 6:30 అయిపోయిందండి. అన్నీ చూపించినాక వానపాములు చూపించమంది. అది ఇండియా వచ్చినప్పుడు వానపాములు పట్టుకుంది. పద్దు నాకు వానపాములు చూపించమంటే చీకటి పడింది. వెనక్కి వెళ్ళి వానపాములు తెచ్చి చూపించా. ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నిజంగా. పిల్లలకి మనం రాబోయే తరానికి మంచి గాలి, మంచి ఆహారం, మంచి నీళ్ళు అన్నీ మంచిగా అందించాలి. ఇదిగోండి, దీని మీద ఇంకొక సంచి మేకల ఎరువు కలిపేసుకుంటే సరిపోతుంది. ఒకటి సరిపోదని ఇంకోటి వేయించుతున్నా, కొంచెం మట్టి ఎక్కువ ఉంది. ఇంకా మిగిలింది అనుకోండి, ఇంకో నా దగ్గర గ్రో బ్యాగులు ఎప్పుడు రెడీగా ఉంటాయి. 20 గ్రో బ్యాగులు కొన్నా మొన్న. మొత్తం పోసేసి అదిగో అక్కడ ఉంది ప్లాస్టిక్, అటు ఉంది చూడు. వాళ్ళకి అలవాటు లేదండి, కుమారికి కూడా అలవాటు లేదు. నేను కష్టపడుతున్నానని, నేను చేసి పెడతానమ్మా అని, సాయం చేస్తానని వచ్చాడు. వాళ్ళకి కూడా నిజం అంటున్నాడు, మంచి ఎక్సర్సైజ్ అమ్మ, ఎట్ట చేసావో నువ్వు ఇన్ని రోజులు అంటున్నా. నేను మట్టి నేనే కలుపుకునేదాన్ని. మట్టి మట్టి బంగారం లాగా ఉందండి. బంగారమే, నల్ల బంగారం. అటొద్దు అటొద్దు, ఇటు పెట్టుకుంది, ఇటే పెట్టుకో. బంగారం అంటారు చూసారా, బంగారం లాగా ఉంది మట్టి. నేను నా పాత మట్టే సరిపోతుంది, కొత్త మట్టి కొనండి. ఈ పాత మట్టినే నేను రీసైకిల్ చేసుకుంటా ఉంటా, ఇట్లా ఎరువు వేసేసుకుని. ఇదిగోండి మట్టి లైట్ వెయిట్, ఎంత లైట్ వెయిట్గా ఉందో చూడండి. అంతే, ఇట్లా పెట్టేసుకున్నాం. అవి కూడా నింపేసి సర్దేసేస్తాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, 20 రూపాయలు పడింది. 10 గ్రో బ్యాగులు 222కి తెప్పించారు అంకుల్. పద్దాక నేను గ్రో బ్యాగులు అంటున్నానని. నా దగ్గర ఎన్ని గ్రో బ్యాగులు ఉన్నా కూడా సరిపోవట్లేదండి. నేనైతే నాకు ఇష్టం ఈ గ్రో బ్యాగ్లోనే మొక్కలు పెంచుకుంటాం. ఏమండి, మొత్తం కలిపేసాము చూసారుగా. నాకు ఇట్లా పెట్టేసుకున్నాం. ఇదిగోండి, వీటన్నిటిలోనూ బెండ మొక్కలు పెడతా. పెట్టినాక ఇంకా మంచిగా అయిపోతాయి. ఆ వంగ మొక్కలకి, మల్లి చెట్లకి మేకల ఎరువు ఒక లోట చొప్పున పోసేస్తే ఏమవుతుందంటే కార్బన్ మంచిగా అంది. మొక్కలు ఇప్పుడు పూత టైము ఉంది కదా, నా దగ్గర రాక్ ఫాస్ఫేట్ ఉంది, బోన్ మీల్ లేదు. కొంచెం రాక్ ఫాస్ఫేట్ వేసేస్తా. ఈతాకులు చీపిరి, నా దగ్గర చీపిర్లు ఉన్నాయన్నాను కదా, కుండీల కింద ఊడ్చడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఇది ఎక్కువ తెచ్చుకుంటాను. పటాన్ చెరువులో దొరుకుతాయి నాకు ఇవి. ఎప్పుడైనానండి చక్కగా పని చేసుకుంటాం. ఇట్లా మిద్దె తోట మళ్ళీ ఊడ్చేస్తాను, శుభ్రంగా ఉంటుంది, అప్పుడు అందంగా ఉంటుంది. ఇక మళ్ళీ 4 నెలల దాకా నాకు మిద్దె తోటలో 4 నెలలు ఉంటాను. ప్రతి నెల ఏదో ఒక పని పడతానే ఉంటుంది. మళ్ళీ పచ్చిమిర్చిలు అయిపోయినాయి, అవి తీసేసి మట్టి ఎండబెట్టేసి మరలా మేకల ఎరువు కలిపేసేస్తా. ఇదిగోండి మొత్తం సర్దేసుకో. 2 రోజులు ఎండనిస్తాను. ఇప్పుడు పెట్టను, రేపొద్దున మొక్కలకి నీళ్ళు పోసినప్పుడు ఇప్పుడు దీనికి కూడా నీళ్ళు పోసేస్తా. అప్పుడేమవుతుందంటే ఎరువులో ఉన్న హీట్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది. 2 రోజుల తర్వాత బెండ గింజలు పెట్టేసుకుంటామే. మన దగ్గర యూనివర్సల్ సాయిల్ నేను కలుపుకునే మట్టి మిశ్రమాలు చాలా ఉన్నాయి. నేను ప్లేలిస్ట్లో పెడతాను. చూసారుగా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. నాకు సహాయపడుతున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. ఎందుకంటే నా ఆరోగ్యం గురించి ఎంత బాగా కామెంట్స్ రాస్తున్నారు. పద్మాంటి అట్లా కూర్చోమాక, అట్లా వంగమాక, అట్లా బొరువులు మొయ్యమాక అని యశ్వంతాలు కామెంట్స్ చదివినట్టున్నారు, పంపించారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. బెండలు, వంగ తోట, టమాటా తోట, బీర తోట, మల్లి తోట, దానిమ్మ తోట, జామ తోట,
ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిమ్మ తోట ఒకటేంటి మన మిద్దె తోటలో లేని అంటూ ఏమీ లేదు, అన్నీ పండించుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఏంటి యాలకులు కూడా మనకు పండుతాయి అని చెప్పి నిన్న నర్సరీకి వెళ్తే ఎవరికో బండిని అని నాకు ఇచ్చాడు 100 రూపాయలకి మొక్క. మరలా తెచ్చి పెట్టాను, డిప్పలో పెట్టమ్మా అన్నాడు, అక్కడ పెట్టాను డిప్పలో. ఎవరికో కాయలు వచ్చినాయి అంటండి హైదరాబాదులో, నిజమో నాకు తెలీదు. కనుక్కుని నేను ఆమెకి నిజంగా వచ్చినాయి అంటే నాకు ఇంకా అంతకంటే సంతోషమే ఉంది. నా దగ్గర ఉంది యాలకులు, బకెట్లో ఉంది. ఆ బకెట్ కాదమ్మా, డిప్పలో పెట్టి, పెద్ద డిప్పలో పెట్టాలంట. మన దగ్గర పెద్ద డిప్ప ఎక్కడ ఉంది? నా దగ్గర ఈ డిప్ప ఉంది, ఈ డిప్పలో పెట్టేసా.